హాయ్ అండి. ఈరోజు నేను ఆలు మసాలా కర్రీ చూపిస్తున్నానండి. అది చపాతీలోకి పూరీలోకి చాలా బాగుంటుంది. దానికి కావాల్సిన ఐటమ్స్ ముందుగా బంగాళదుంపలు ఉడికించుకుండి ఇంత సైజులో పీసులు కట్ చేసి పెట్టుకున్నానండి. నేను ఆనియన్స్, ఆయిల్, పచ్చిమిర్చి, క్యారెట్, బీన్స్, టమాటా ఒకటి తీసుకున్నానండి. ఇది నేను ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు. జీడిపప్పు మిక్సీ పట్టుకోవాలి. పసుపు, సాల్ట్, ఉప్పు, కారం, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, గరం మసాలా, కొత్తిమీర, నిమ్మకాయ అండి లాస్ట్లో వేసడానికి నిమ్మకాయ. ముందుగా 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. 3 స్పూన్స్, 3.5 వేద్దాం. కర్రీ బట్టి వేసుకుందాము. అందులో ముందు ఆనియన్స్, నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నానండి. కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే మానేయచ్చండి. అది కంపల్సరీ కాదు, కానీ నేను వేసాను. ఆయిల్ కర్రీని బట్టి వేసుకోవచ్చండి. తీద్దామండి. అందులో పచ్చిమిర్చి, క్యారెట్, బీన్స్, A few moments later. మూత తీసి వద్దామండి. బంగాళదుంపలు వేసుకుందాము. టమాటా ముక్కలు, సరిపడా ఉప్పండి, కారం సరిపడా, పసుపు చిటికెడు, ధనియాల పౌడరు 1/2 స్పూను, జీలకర్ర పౌడరు 1/2 స్పూను, చిటికెడు వేసుకోండి. ఒకసారి కలుపుతాము. ఒకసారి మూత పెడదాం. ఒకసారి మూత తీద్దామండి. మూత తీసి కలుపుదాం.
ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుని ఉంచుకున్నాం కదండి, ఇది జీడిపప్పు, కొబ్బరి ఇందులో వేసేసుకుందాం. కావాలంటే పెరుగు కూడా వేయచ్చు. ఒకసారి మూత కొంచెం A few moments later. ఒకసారి మూత తీసి కలుపుదామండి. కొద్దిగా గరం మసాలా వేద్దాము. చాట్ మసాలా అయినా వేసుకోవచ్చండి, గరం మసాలా అయినా. కొద్దిగా వాటర్ వేద్దాం. వాటర్ వేయకపోయినా బాగుంటుంది, కొద్దిగా కలుపు. A few moments later. ఒకసారి మూత వేద్దాం. ఒకసారి కలిపి చూసి సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చండి. ఇది చూసుకోండి. కర్రీ రెడీ అయిపోయింది. ఇందులో కొద్దిగా నిమ్మకాయ రసం వేద్దామండి. నిమ్మకాయ టేస్ట్ కోసం. కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చండి దింపే ముందు, నేను వేయలేదు. లాస్ట్లో కొత్తిమీర. రెడీ అండి కర్రీ. స్టవ్ ఆఫ్ చేసేస్తాం. ఒక బౌల్లో తీసుకుందాం. కర్రీ రెడీ అండి. ఒక బౌల్లో తీసుకుందాము. గిన్నెలో చపాతీలోకి, పూరీలోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి.